హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎగ్ గ్రేవీ కర్రీ చేసేద్దామండి. సూపర్బ్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్ చూద్దామండి. నేనైతే 6-8 ఎగ్స్ వరకు తీసుకొని వాటర్‌లో వేసుకుంటున్నానండి. వీటిని బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వలన ఎగ్ అనేది బయటికి రాదండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్‌కి కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి. ఆ క్లిప్ కొంచెం స్కిప్ అయిందండి. మీరు చూసుకొని ఎగ్స్‌కి కొద్దిగా ఘాట్లు పెట్టుకొని నైఫ్‌తోనైనా లేదు అంటే ఫోర్క్‌తోనైనా పెట్టుకొని ఇలా ఆయిల్‌లో వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ కారం, ఉప్పు, పసుపు మొత్తం ఎగ్స్‌కి పట్టి చాలా టేస్టీగా తయారవుతాయండి. వీటిని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులా ఎగ్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 2 ఆనియన్స్‌ని చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం 2 టమాటాలని మిక్సీ వేసుకుందామండి. మంచి పేస్ట్ లాగా వస్తుందండి. ఈ విధంగా రావాలి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా! గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. ఈ విధంగా వచ్చినప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చు. ఎగ్‌లో చాలా విటమిన్స్ ఉంటాయండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలి, స్పైసీగా ఉండాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎగ్ వల్ల మంచి ఎనర్జీ అయితే వస్తుంది. స్టామినా వస్తుంది. హెయిర్ పెరుగుతుంది. స్కిన్ గ్లో అవుతుందండి. యవ్వనంగా కూడా కనిపిస్తారు. చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. చక్కగా కలుపుకొని ఒక 2 నిమిషాలైనా ఈ వాటర్ అంతా గ్రేవీలాగా మరిగేలాగా చూసుకోండి. ఈ విధంగా వచ్చినప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుందండి. మిక్స్ చేసుకోండి. చింతపండుని నేను ఎక్కువగా ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే దానివల్ల గ్యాస్ పట్టేస్తుంది కదా! ఎక్కువ టమాటోస్‌ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఒక 2 నిమిషాలు వీటిని చక్కగా కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మీరు ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ మసాలాలు, గ్రేవీ మొత్తం ఎగ్‌కి పట్టేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి. 2 నిమిషాలైనా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా ఎగ్ మసాలా అంటారండి, మార్కెట్‌లో దొరుకుతుంది. ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోండి. సూపర్బ్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే డబల్ అవుతుందండి దీనివల్ల. ఇవి మొత్తం కూడా కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. ఇవి వేసాక కూడా ఒక 1 మినిట్ అయినా చక్కగా ఉడికించుకోండి. మొత్తం ఎగ్‌కి పట్టి చాలా బాగా టేస్ట్ అనేది బావుంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ సూపర్బ్‌గా ఉంటుంది.
అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.